మీరు ఇట్టు కొట్టారు, మీకు ధన్యవాదాలు. మా మాట నిలబెట్టారు. ఇక కాలర్ ఎగరేస్తున్నా, స్పెట్స్ పెడుతున్నా, ఇంకా చాలా చేయాలని ఉంది. కానీ ఇది మనకి సరైన వేదిక కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి సక్సెస్ మీట్ కి వచ్చి ఇంకా నేను నా అభిమానాన్ని చూపించుకుంటా. అంత బాగా యాక్ట్ చేశారు. సినిమా తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. ఎవరైనా నెగిటివ్ ట్రోల్ చేస్తే ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్లు చేస్తారు, పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. చూసి వచ్చి మాట్లాడు సినిమా కోసం. నేను ఆవేశపడుతున్నా అంటున్నారు. స్లోగా చెప్పు. చాలా బాగుంది అని మీరు చెప్పండి బ్రో. మీరు చూసి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. చాలా ఎమోషనల్గా చేశారు. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చేశాడు అక్కడ. థ్యాంక్ యూ. క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. నీట్గా క్లాస్గా మాస్గా తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ క్లైమాక్స్ వరకు మళ్ళీగా థియేటర్కి సినిమాలోకి వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే ఇంటర్వల్కి వచ్చిందో సినిమా అనేది మెయిన్ ప్లాట్లోకి వస్తుంది. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. చింపేసాడు అన్న థియేటర్లో కూర్చోలేకపోయి మనతలా ఉంది. ఆ సాంగ్స్ కానీ ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ దగ్గర పైకి లేపడానికి సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడండి? సజెస్ట్ చేస్తాం. స్టోరీనే లేదు అసలు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేదు. ఆ ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేశారండి. ఆ సినిమాలో 5 వేరు, ఈ సినిమా వేరు. చాలా కష్టపడ్డాను. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? చాలా తర్వాత ఈ మూవీ చూసి అసలు మైండ్ బ్లోయింగ్. అసలు లోపల అసలు సీట్లో కూర్చోలేకపోయాం మేము. ఒక్కొక్క ట్విస్ట్కి లోపల మైండ్ పోతుంది. లోపల చాలా ప్యూర్, చాలా రియలిస్టిక్గా తీశారు. ఫైట్ సీన్స్ బోయపాటి శ్రీనులా కాకుండా చాలా మంచిగా, లైక్ చాలా రియలిస్టిక్గా ఉంది. మంటలో నుంచి విభూతి పెట్టుకున్నాడు. ఓవర్ యాక్షన్ ఏంటంటున్నారు? ఓవర్ యాక్షన్ అసలు ఏం చాలా న్యాచురల్గా చేశారు. ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంచి ఫ్రెష్ క్లైమాక్స్ చూశాను నేను. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని, ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఒప్పుకోవడం చాలా రేర్. అది కూడా ఎస్పెషల్లీ స్టార్ ఫ్యామిలీస్ నుంచి చాలా ఈజీగా పుల్ చేస్తాడు క్యారెక్టర్ని. సో టోటల్ వర్త్ వాచ్. నాకైతే మాత్రం నా పైసా వసూలు అని అనిపించింది సినిమా. కమర్షియల్ నంబర్స్ కనిపించట్లేదు, బట్ ఏంటంటే మనకి బాక్స్ ఆఫీస్ మీద నంబర్లు కనిపించలేకపోతుండే. బట్ ఇక్కడ ఈ సినిమాకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మీద నంబర్లు కనిపిస్తాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. అంత బాగుంది. ట్విస్టులు కానీ, యాక్టింగ్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. నిజంగా నీ మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్నమాట మీ మీడియా పరంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నాను. ఈ సినిమా చూడండి, మీరు కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సినిమాలో ఆయన పడిన కష్టం నాకు తెర మీద కనిపించిందండి. చాలా బాగుంది సినిమా, నిజంగా బాగుందండి. స్లో ఏం కాదండి, ఫస్ట్ హాఫ్ స్లో ఏం కాదు. సినిమా హిట్. ఈ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఆయన రేంజ్ అంటూ చూపిస్తాడు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా అంటే చాలా. సినిమాలో కూడా ఈ సినిమాలో ఇన్ని కొన్ని కనిపించవు. పిచ్చి దెబ్బలు కొడతారు విలన్ మాత్రం. అలాగుంది భయ్య. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం కెరియర్ అని చెప్తా. ఫిల్మోగ్రఫీలో ఎందుకంటే చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పండి పక్కన పెట్టకండి. జస్ట్ ఫిలిం మనం మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఫిలింని. కానీ ఈ సినిమా చూసి అందరం మేము డాన్స్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా మీద ఒట్టు, ఈ సినిమా హిట్.